మితభాషి మృదుభాషిగానే అద్భుతాలు సాధించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం నేటి తరానికి ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుక విజయ్ కుమార్ కొనియాడారు. మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సంతాప సభలో ఆయన ప్రసంగిస్తూ ఆర్థిక రంగాన్ని కాపాడటంతో పాటు తిరిగి అభివృద్ధిలో పరుగులు పెట్టించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ఒక సాధారణ కుటుంబ నేపథ్యం నుండి చదివే ఆలంబనగా అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత శిఖరాలకు ఎలా చేరొచ్చో మన్మోహన్ సింగ్ ఒక పాఠమన్నారు. ఈ సంతాప సభలో లింగంశెట్టి ఈశ్వరరావు, మస్తాన్ వలి, వినయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్, డొక్కా మాణిక్య వరప్రసాద్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మరి దేశం ఇంత అభివృద్ధి చెంది ఇంత ఈరోజు ప్రపంచంలో కంప్యూటర్ ఇంత నాలెడ్జ్ డెవలప్ అయింది. చాలామంది ఇంజనీరింగ్, డాక్టర్స్, సైంటిస్టులు రకరకాల వృత్తులు డెవలప్ అయ్యి ఈరోజు ప్రపంచానికి పెద్ద నాలెడ్జ్ సొసైటీ ఇస్తుంది. ఇండియా ప్రపంచ మిగతా దేశాల నుంచి 60% వస్తుంది. ఇండియా నుంచి 40% నాలెడ్జ్, సాఫ్ట్వేర్ నాలెడ్జ్, ఇదంతా కూడా సాఫ్ట్వేర్ అన్ని రకాల వ్యవసాయ రంగంలో అనేక రంగాలు, ఉత్పత్తి రంగాలు, అనేక రంగాలు కొత్త కొత్త శాస్త్ర సాంకేతిక. మన్మోహన్ సింగ్ గారి అభిమానంతో, ప్రేమతో వారి నిర్ణయాలు చూసిన వ్యక్తులుగా ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి రాజకీయ అభివృద్ధి గురించి కాకుండా ఆ అంశాలు పెద్దలందరూ మాట్లాడారు కాబట్టి వారి రాజకీయ నడక గురించి ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు, చాలా ఎక్కువ పనిచేసేవాళ్ళు అని చెప్పని చాలామంది సీనియర్లు గతంలో నాతో అన్నారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే పదవుల అంశం 2-3 మాట్లాడారు కాబట్టి పార్టీల్లో పదవులు ఉన్నా లేకున్నా ఎంత ఎక్కువ. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణం దేశానికి చాలా బాధ కలిగించే అంశం. వారు UPA 1లో 2004లో ప్రధానమంత్రిగా, మళ్ళీ 2009లో ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు చాలా గొప్ప సేవలు అందించారు. వారు 1991లో మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంతో అనుసంధానం చేశారు. అంతకుముందు RBI గవర్నర్గా, అంతకుముందు RBI రిజర్వ్ బ్యాంక్ సెక్రటరీగా, ఫైనాన్స్ సెక్రటరీగా రకరకాల హోదాల్లో దేశ ఆర్థిక రంగాన్ని పురోగతికి ఎంతో కృషి చేశారు. మరి ప్రపంచం మెచ్చుకోదగిన ఆర్థిక శాస్త్రవేత్తల్లో ఆయన చాలా గొప్ప వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి మరి ఈరోజు లేకపోవడం దేశానికి నష్టంగా భావిస్తూ వారి ప్రధానమంత్రితో పాటు సింగ్ గారు లేని లోటు తీరంది. పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక శాఖని వారికి అప్పచెప్పి తద్వారా భారతదేశంలో న్యూ ఎకనమిక్, న్యూ ఇండస్ట్రీ పాలసీ అని చెప్పని దాన్ని పెట్టి సరళీకృత ఆర్థిక విధానం, ప్రపంచంలో ఎక్కడ సంపాదించుకో ఆ సంపాదనలో పెరుగుదల ఇండియాలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పని ఇదొకటి. ఇతర దేశాల నుంచి పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టడానికి ఒక పరిస్థితి జరిగింది. న్యూ ఎకనమిక్ పాలసీ వల్ల. బాబ్రీ మసీదు ఇది ఒకటి వల్ల ఒక కంప్లీట్ మ్యాన్, ఒక మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుందని చెప్పని పూర్తిగా దాని నిర్వచనాన్ని చూపించినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఈ రోజున మన మధ్య లేకపోవటం చాలా చింతింపదగిన విషయం. ఒక పరిపూర్ణమైన వ్యక్తి తాను సాధించాలనుకునే విజయాలని 100% సక్సెస్ఫుల్గా ముగించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పేదల ప్రభుత్వంగా, కాంగ్రెస్ పార్టీని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడే పార్టీగా ఈ దేశంలో ఉన్న గుర్తింపుతో పాటు అదనపు గుర్తింపుని కలిగించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారికి మరి వారి సంస్కరణలు చూసుకుంటూ ఉంటే ఇప్పుడు పెద్దలందరూ చెప్తానే ఉన్నారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే అనేక రకాల అంశాల్లో ఏదైతే ముఖ్యంగా ఈ దేశంలో పేదరికం ఉంది, మరి పనులు, ఆర్థిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధాని కావడం ద్వారా భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతుల్ని ఎంతో మార్పు తీసుకొచ్చారు. సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకురావడం ద్వారా ప్రపంచ మార్కెట్లో భారతదేశానికి గౌరవం అందించారు. ఆనాడు వారు ప్రధాని కాబోయే ముందు
భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా చిన్నాభిన్నంగా ఉండేది, చాలా అధ్వాన పరిస్థితిలో ఉండేది. అభివృద్ధి రేటు కూడా చాలా తక్కువ ఉండేది. విదేశీ మార్గద్రవ్యాలు లేని పరిస్థితి ఉండేది. అలాంటి సందర్భంలో ప్రధానంగా తన బాధ్యతలను చేపట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ వాటన్నిటినీ అధిగమించి 9% అభివృద్ధి రేటుకి తీసుకురాగలిగారు. విదేశీ మారక ద్రవ్యాలు గణనీయంగా పెంచగలిగాడు. వీటితో ఒక ఆర్థికవేత్త, మాజీ ప్రధాని, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, భారతదేశ ప్రజానికానికి పాలకులంటే ఈ విధంగా ఉండాలని చూపించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లేరు అనేటటువంటి వార్తతో బాధాకరమైనటువంటి వార్త. ఇవాళ ఈ దేశానికి ప్రధానమంత్రిగా వచ్చేటప్పటికి రోజుల్లో పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక విదేశీ మారక ద్రవ్యం కూడా లోటుగా ఉండటం వల్ల మన బంగారాన్ని తాకట్టు పెట్టుకొని విదేశీ మారక ద్రవ్యం తీసుకొచ్చినటువంటి పరిస్థితి నుంచి భారతదేశాన్ని ఆర్థిక పరంగా ప్రపంచానికి సరళీకృత ఆర్థిక విధానాల ద్వారాగా ఒక గేటు లేకుండా ప్రపంచానికి భారతదేశాన్ని కలిపినటువంటి గొప్ప మేధావి. దానివల్ల ఇవాళ ప్రపంచంలో భారతదేశం నుంచి కూడా గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప గొప్ప వ్యాపారాలు ప్రతి దేశంలో కూడా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా చరిత్రలో గొప్ప ప్రధానమంత్రిగా కీర్తి గడించినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పిస్తూ వారి సేవల్ని గుర్తు చేసుకుంటూ భావి భారతదేశం ముందుకు సాగితే ప్రపంచంలో అగ్రగామి దేశంగా భారతదేశం త్వరలోనే తయారవుతుందని మేము ప్రగాఢంగా నమ్ముకుంటున్నాం. ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించినటువంటి కాంగ్రెస్ పార్టీని రానున్నటువంటి రోజుల్లో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా బలపరచాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా అంశాల్లో మనం గమనించినట్లయితే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గురించి కూడా ప్రస్తావన చేశారు పెద్దలు. ఆ పథకం ద్వారా దళిత, బలహీన, మైనారిటీ వర్గాలే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి రైతు కుటుంబాలు కూడా జీవనోపాధి పొందిన సంగతి కూడా మనం గమనించాలి. ఈ యొక్క రైతుల యొక్క బాధలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ ప్రోగ్రాం పెట్టారు. కొంతమంది రైతులైతే ఆ రోజు కార్యక్రమానికి వెళ్ళి